అన్నీ హడావిడి పనులే అసలు. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్రవంతి వారాహి ఛానల్ అండ్ మై డైలీ లాగ్స్. అసలు ఏం జరిగిందో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆదిలోనే హంసపాదం అన్నట్టు ఫస్ట్ టైం లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కానీ లాంగ్ వీడియోకి రేషియో 6.0 తీసుకోవాలంట. మనకంత తెలిస్తే కదా వీటి గురించి. ఫస్ట్ టైం అండి నేను యూట్యూబ్లో వీడియోలు చేయడం, ఎడిట్ చేయడం, మొత్తం యూట్యూబ్ నుంచి వీడియోని ఎలా చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకొని తిరిగి మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు తీయడం స్టార్ట్ చేశాను. కాబట్టి మీరందరూ దయుంచి నాపై కొంచెం కరుణ చూపించి ఈ ఒక్కసారికి ఈ వీడియోని ఎక్స్క్యూజ్ చేసుకొని చూస్తారని ఆశిస్తున్నానండి. నిజానికి నాకు వీడియో తీసేటప్పుడు ఏ మాత్రం ఐడియా లేదు. ఎలా తీయాలి, ఏం తీయాలి అనే ఏ మాత్రం ఐడియా లేకుండా మొదటిసారి వీడియో తీశానండి. కాబట్టి ఇలా వీడియోని 6.0లో రేషియోలో పెట్టకుండా ఇలా తీశాను. అదేం తెలియక ఫస్ట్ టైం ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఇంకా నేను ఈ వ్లాగ్లో నా మార్నింగ్ రొటీన్, డైలీ రొటీన్ ప్లస్ మార్నింగ్ రొటీన్ని షేర్ చేసుకున్నాను. అంటే నేను మార్నింగ్ నిద్ర లేచి స్నానం చేసుకొని బయటంతా కసురు ఊడ్చేసి, ఇంట్లో కసురు ఊడ్చేసి, ఇల్లంతా మాప్ పెట్టుకొని, బయట కూడా మాప్ పెట్టుకొని, ముగ్గు పెట్టుకొని, అలాగే దేవుడికి దీపం పెట్టుకుంటానండి. ఉదయాన్నే దీపం పెట్టుకుంటాను. ఇంతకుముందు అయితే అలా చేసేదాన్ని కాదు. చాలా బద్ధకంగా ఉండేదాన్ని. అసలు ఏ మాత్రం ఉదయం లేయడం కానీ ఇంట్లో పని చేసుకుందాంలే చూసుకుందాంలే అని ఉండేదాన్ని. ఆ తర్వాత ఒకసారి నా జీవితంలో ఒక పెద్ద పెనుమార్పు అయితే జరిగింది. అది చెప్పుకునేంత కాదు, కానీ ఆ తర్వాత నేను నా ఇష్టమైన దేవుడు శివయ్యని ఇంకా వారాహి అమ్మవారిని నమ్ముతూ ఉన్నానండి. కాబట్టి వాళ్ళు నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి నా మొత్తం పద్ధతే మారిపోయిందండి అసలు. సరే, మార్నింగ్ లేచి ఇలా మొత్తం శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకొని ఇక్కడ తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకున్నాను. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇంత పెద్ద వ్లాగ్కి. అది ఎలా వస్తుందో ఏం తెలియదు. సో మధ్యలో అక్కడక్కడ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తానండి. ఫస్ట్ టైం నేను నా ఇంత పెద్ద వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం. అసలు కంటెంట్ అంటే స్క్రిప్ట్ కూడా నేనేం రాసుకోలేదు. అక్కడ ఏం జరుగుతుందో అది మాత్రమే నేను చెప్తున్నాను. అంటే మీకు తెలుసు కదా ఇంకా అక్కడ ఏం జరుగుతుందో. అయినా సరే చెప్తున్నాను. ఇదిగో నా పొద్దున్నే పూజ అండి. అదిగో వారాహి అమ్మవారు ఇక్కడ ఉన్నారు కదా. అమ్మవారు నేను ఒకసారి వీడియోలో మాత్రమే, అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు అమ్మవారు చాలా పవర్ఫుల్ అని విన్నాను. ముందైతే నాకు తెలియదు అమ్మవారి గురించి. ఎప్పుడైతే నేను కష్టంలో ఉన్నానో అప్పుడు నాకు ఎదురయ్యారు. అప్పటి నుంచి నేను తనని మొక్కుతున్నాను, తనని కొలుస్తున్నాను. అప్పటి నుంచి నాకు అంతా బాగుందండి. తనని కొలుస్తున్నప్పటి నుంచి నాకు మనోధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఆందోళనగా అనిపించినా నేను తననే తలుచుకుంటూ ఉంటాను. చాలా ధైర్యంగా ఉంటుందండి. నాకు చాలా చాలా ఇష్టమైన దేవత తను. అలాగే లలిత అమ్మవారు కూడా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అమ్మవారి వీడియో ఒకటి, వారాహి అమ్మవారిది ఒక వీడియో షార్ట్స్లో పోస్ట్ చేశానండి. దానికి దగ్గర 2 million వ్యూస్ వచ్చాయి. సో ఎంత నమ్మకం ఉంటే అమ్మవారిని అందరూ మొక్కుతూ ఉంటారు కదా. అలా నేను నా పొద్దున్నే ఉదయం పూజ ముగించుకొని నా పనికి రొటీన్, అంటే బయట తులసమ్మకి దీపం వెలిగించుకున్నాను. ఇదిగో చూడండి ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నానండి.
ఇంక ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, తిను మా చిన్న పాప పూర్విక ఎల్కేజీ చదువుతుంది. నేను ఇంతకుముందు షార్ట్లో మేము చూపించానండి, షార్ట్స్ వీడియో. నాతో పాటు నిద్ర లేస్తుంది ఒక్కొక్కసారి అయితే. ఇవాళ మాత్రం కొంచెం లేట్గానే లేచింది. అప్పటికే నేను తనకు స్నానం చేపించేసాను. మా పెద్ద పాప పేరు గ్రీష్మిక, తను కూడా వస్తుంది అండ్ తిను నాతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. నిజానికి పొద్దున్నే పిల్లల్ని లేపి నిద్ర లేపి వాళ్ళని రెడీ చేసేసరికే సరిపోతుందండి అసలు పిల్లలతో. అంతేకాకుండా పిల్లలతో పాటు నేను కూడా రెడీ అవ్వాలి, ఎందుకంటే నేను కూడా స్కూల్కి పోవాలి కదా. చదువుకోవడానికి అక్క అని అడిగారు, కాదండి చదువు చెప్పడానికి. అంటే నేను టీచర్గా వర్క్ చేస్తాను, ఆల్రెడీ చెప్పాను నేను. ఎవరైనా చూడకుండా ఉంటే షార్ట్ వీడియోలో చెప్పాను చూడండి. అలా వాళ్ళిద్దరినీ రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసరికి దాదాపు దగ్గర టైం అయిపోతుంది. నేనైతే ఉదయాన్నే లేచినా సరే హడావిడిగా బయలుదేరాల్సి వస్తుందండి అసలు. ఇలా వాళ్ళిద్దరిని అయితే రెడీ చేసేసాను. తర్వాత ఇంకా నేను రెడీ అవ్వాల్సి ఉంది. మా పెద్ద పాప వచ్చి 3rd క్లాస్ చదువుతుందండి. మేము ముగ్గురం ఒకే స్కూల్లోనే. సో నాకు పిల్లలకి కన్వీనియంట్గా ఉంటుందని నేను కూడా అదే స్కూల్లో జాయిన్ అయ్యాను. నా టీచింగ్ ఫీల్డ్ వచ్చేసి 7 years ఎక్స్పీరియన్స్ అండి. అలా ఇద్దరికి పువ్వులు పెట్టి రెడీ చేసేలోపు మా చిన్న పాప అయితే నేను రెడీ చేసినంతసేపు కూడా ఉండదండి అసలు. అలా ఫైనల్గా వాళ్ళిద్దరిని రెడీ చేసేసాను. ఇంకా నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నాను. నేను రెడీ అవ్వడానికి కూడా దాదాపు 20 నిమిషాలు పడుతుంది టైము. ఇక్కడ కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తానండి. అలా అన్నీ ముగించుకొని స్కూల్కి బయలుదేరేసాను. తర్వాత కరెక్ట్గా బయలుదేరేటప్పుడు మా చిన్న పాప, నాకు చాక్లెట్ తీసిస్తావా, బిస్కెట్ తీసిస్తావా, అయితే నేను రాను అని మాట్లాడుతుంది. సరే అంతా అయిపోయింది. సాయంత్రం స్కూల్ కూడా ముగించుకొని ఇంటికి వస్తున్నాము. మా ఇంటికి వచ్చే దారిలోనే, అంటే మా ఏరియాలో ఒక కొత్త ఫుడ్ స్ట్రీట్ అనేది ఓపెన్ చేశారండి. సో ఎలా ఉంటుందో ఒకసారి చూసొద్దామని లోపలికి వెళ్ళాము. అప్పటికి 4:30 టైం ఇంకా. సో కాబట్టి షాప్స్ ఇంకా ఓపెన్లో లేదు. అవంతా ముగించుకొని ఇంటికి వచ్చేసాను. ఇక్కడ చూసారు కదా, ఈ వీడియోలో మా ఊరి పేరేంటో కొంచెం కామెంట్. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ అండి.